ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ. మొదట ట్రోల్ చేశారు, ఆ తర్వాత రాజకీయంగా విమర్శలకు పూనుకున్నారు. అన్నీ చేసి ఇప్పుడు తీరా జగన్మోహన్ రెడ్డి దారిలోకి వచ్చేస్తున్నారు. మేవగాను కూడా తాము అమలు చేసేస్తున్నాం అని చెప్పడానికి సంకోచించట్లేదు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి భిన్నమైన రూట్లో సాగుతున్నారు. అమరావతికి అభ్యంతరం లేదని చెప్తూనే మావిగన్నంటూ కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల దూరంలో అటు పోర్ట్, ఇటు ఎయిర్పోర్ట్, హైవేలు అన్నీ అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయొచ్చు అంటూ ఆయన వాదిస్తున్నారు. ఈ ప్రతిపాదన తెర మీదకి రాగానే ఒక్కసారిగా ట్రోలర్స్ చెలరేగిపోయారు. జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఎద్దేవా చేశారు. అంతా చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాము కూడా అదే చేస్తున్నాం అని చెప్తున్నటువంటి తీరే విశేషంగా భావించాల్సి ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదననే చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి మీద ట్రోల్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న. మరోవైపు నారా లోకేష్ ఆసక్తికరమైనటువంటి కామెంట్ కూడా చేశారు. మా అంటే మాయా అని, వి అంటే విధ్వంసం అని, గాన్ అంటే గందరగోళం అని, జగన్మోహన్ రెడ్డిది పూర్తిగా మాయతో కూడిన విధ్వంసంతో నిండిన గందరగోళం అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. కానీ నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు, ట్రోలర్స్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడినటువంటి వ్యవహారమే విశేషంగా భావించాల్సి ఉంటుంది. సిఆర్డీఏ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిందే తాము కూడా చేస్తున్నాం అని చంద్రబాబు చెప్పినటువంటి తీరు చూస్తుంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి దారికి వచ్చేస్తున్నారా అనే అభిప్రాయం కలగక మానదు. అయితే ఇక్కడ ఒక చాలా కీలకమైనటువంటి ట్విస్ట్ ముడిపడి ఉందని మాత్రం మనం చెప్పాలి. నిజంగానే చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ తరహాలోనే రాజధానిని అభివృద్ధి చేస్తున్నారా అన్నది కీలకమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గడిచిన 12 ఏళ్లలో 7 ఏళ్లుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సీఎంగా ఉన్నంతకాలం కేవలం 29 గ్రామాలకు మాత్రమే రాజధాని అన్నట్టు పరిమితం చేసి అక్కడ మాత్రమే నిధులన్నీ వెచ్చించి దానికే భారీ మొత్తంలో ఖర్చు చేసి సుమారుగా 2 నుంచి 4 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఆయనే ప్రకటించి ఇదంతా చేస్తుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ప్రాంతాన్ని కూడా రాజధానిగా తామే అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పడం వెనుక మతలబేంటి? అసలు ఆయనేమో అమరావతిని రాజధానిగా 29 గ్రామాలకే అభివృద్ధినంతా పరిమితం చేస్తూ రెండో వైపు సిఆర్డీఏ ప్రాంతాన్నంతా తాము అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తుంటే జనం విశ్వసించేనా? అది నిజమేనా? మరి నిజంగా సిఆర్డీఏ ప్రాంతాన్నంతా అభివృద్ధి చేస్తుంటే గడిచిన 7 ఏళ్ల కాలంలో సిఆర్డీఏ తరపున ఆయన అభివృద్ధి కోసం వెచ్చించిన మొత్తం ఎంత? అభివృద్ధి చేసిన కార్యక్రమాలేవి? రాజధానిగా చేయడానికి వెచ్చించినటువంటి నిధులెంత? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయించడానికి చంద్రబాబు కామెంట్ ఆస్కారం ఇస్తుంది. నిజానికి చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి అంటే 29 గ్రామాలే అన్నట్టుగా మార్చారు. ఇప్పుడు ఆ 29 గ్రామాలు సరిపోవని, అదొక చిన్న మున్సిపాలిటీగానే మిగిలిపోతుందని సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో మరొక 20,000 ఎకరాలకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అంటే 74,000 ఎకరాల భూమిలో రాజధాని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ప్రతిపాదనలు చేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేవగన్ అంటూ అటు మచిలీపట్నం, ఇటు గుంటూరు, మరొక వైపు విజయవాడ ఈ ప్రాంతాల నుంచి సానుకూలత పొందుతున్నటువంటి తరుణంలో దానికి అడ్డుకట్ట వేయడం ఎలా అన్నది టీడీపీ నేతలకి చాలా పెద్ద సమస్యగా మారింది. దాన్ని అధిగమించడం కోసమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం తామే అభివృద్ధి చేస్తున్నాం అని మాట మార్చేటంత వరకు దారితీసినట్టుగా భావించాల్సి ఉంటుంది. తొలుత జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రంగా ఎగతాళి చేసి ఎద్దేవా చేసి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బాటలోకే మేమున్నాం, అదే పని చేస్తున్నాం అనేటట్టుగా మాట్లాడినటువంటి వైనమే జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఎంత ఉందో, మావిగన్ తాకిడి ఏ తీరునుందో, దానికి ప్రజల నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయో, ఆ కారణంగా చంద్రబాబు సర్కార్కి ఎంత కలవరం కలిగిస్తుందో ఎవరికైనా ఇట్టే అర్థం కాక మానదు.